గైస్, ఈరోజు మీ ముందుకి నేను మంచి యూస్ఫుల్ టిప్స్ చూపించేస్తున్నాను. అలాగే చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సారీ అండి లేట్ చేసినందుకు. ముందుగా చాలామందికి ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళల్లోంచి నీళ్ళు కారుతుంటాయి కదా ఘాటుకి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్న టిప్ యూస్ చేయండి. ఏం లేదండి, పొట్టు తీసి కానీ పొట్టు తీయకుండా కానీ ఉల్లిపాయలు ఈ విధంగా ఒక బౌల్లో డీప్ ఫ్రిడ్జ్లో 10 నుంచి 15 నిమిషాలు పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత తీసి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినా మనకు అస్సలు కళ్ళల్లోంచి నీళ్ళు రావండి. ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసి చూసాను, నాకు వర్క్ అయిందని చెప్పి మీకు కూడా షేర్ చేస్తున్నాను. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరొక యూస్ఫుల్ టిప్, పప్పులు మనకి ఎక్కువ స్టోరేజ్ తెచ్చిపెట్టుకుంటే పురుగులు వచ్చేస్తుంటాయి కదా. ఆ పురుగు రాకుండా ఉండాలంటే ఏం లేదండి, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా మన ఇంట్లో మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. వెల్లిపాయ మధ్యలో బొడ్డు లాంటిది ఉంటుంది కదా, అది పాడేస్తుంటుంది. అది పాడేయకుండా జస్ట్ ఇలా పప్పుల్లో పెట్టేసి పప్పు పైన కవర్ చేసేసి క్యాప్ని టైట్గా పెట్టండి. ఎప్పుడు కానీ పప్పు డబ్బాలు వెంటనే అయిపోయిన వెంటనే క్లీన్ చేసేసి కొంచెం ఎండలో పెట్టిన తర్వాత పప్పు అనేది వేసుకోండి. వెంటనే అదే డబ్బాలో స్టోరేజ్ చేసుకోకూడదు. ఇలా పెట్టి స్టోరేజ్ చేయండి. 6 మంత్స్ అయినా కూడా అస్సలు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా వర్క్ అవుతుందని ట్రై చేయండి. అలాగే చాలామంది నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత నెయిల్ రిమూవర్ లేనప్పుడు చాలా ఈజీగా నెయిల్ పాలిష్ని ఎలాగ రిమూవ్ చేసుకోవాలో ఇలా చూపిస్తాను. ఏం లేదని మనం ఏ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నామో అదే కలర్ నెయిల్ పాలిష్ మళ్ళీ ఆ ఫింగర్స్ పైన అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే ఇలా కాటన్ తీసేసుకొని క్లీన్ చేసేసుకోండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నెయిల్ రిమూవర్ లేకపోయినా కూడా కష్టం లేకుండా ఎంత క్లీన్ అయిపోయిందో కదా. అయితే నేను కాటన్తో చూపించా, మీరు అనుకుంటారు నెయిల్ రిమూవర్ పెట్టి క్లీన్ చేశానేమో అనుకుంటున్నారేమో అని. మళ్ళీ క్లాత్తో కూడా చూపిస్తున్నానండి. క్లాత్తో నేను కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ మాత్రం బాగా వర్క్ అవుతుంది లేడీస్కి. నాకు కూడా బాగా యూజ్ అయిందండి ఇది. అలాగే ఇంట్లో పిల్లలు వైట్ షూ తొందరగా ఎక్కువ మాపేస్తూ ఉంటారు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి తొందరగా ఆరవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్కూల్కి నీట్గా పంపించకపోతే టీచర్స్ తిడతారు కాబట్టి ఇలాగ కోల్గేట్ పేస్ట్ని తీసుకొని మనకి ఎక్కడ ఎక్కువగా మురికిగా అనిపిస్తుందో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్లీన్ చేసి పంపించడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి. పేస్ట్ని అప్లై చేసేసి ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని జస్ట్ తుడిచేసేయండి. ఎంత క్లీన్ అవుతుందంటే మనం వాష్ చేస్తే ఎంత క్లీన్గా కనిపిస్తుందో వైట్గా అంత బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు వాష్ చేయనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు వింటర్ సీజన్ మనకి రెయినీ సీజన్లో తొందరగా షూ అనేది ఆరో కదా. అయితే వీక్లీ వన్సే కాబట్టి ఒక్కొక్కసారి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకైతే బాగా వర్క్ అవుతుంది. అలాగే వింటర్ సీజన్లో ఏమేమి యూస్ చేయాలి, స్కిన్ ఎలా కాపాడుకోవాలని మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.